అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే, ముఖ్యంగా యువత సొంతంగా ఎదగాలని, సొంతంగా తన కాళ్ళ మీద తను నిలబడాలని ఈ రోజుల్లో సొంతంగా ఏదైనా బిజినెస్ చేయాలనే ఆలోచన అన్నదే ఉంటుంది. కొందరు ఆలోచన వచ్చిన వెంటనే డెసిషన్ అంటే కొంతమంది ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారు. అరే నాకు ఈ బిజినెస్ చేయాలని ఉంది, ఏదో ఒక అంటే నాకంటూ నా కాళ్ళ మీద నేను బతకాలి, ఏదో స్టార్ట్ చేయాలి అనే ఒక ఉద్రేకం మీద ఉంటారు. ఆ ఉద్రేకం మీద ఉండి వాళ్ళు ఏదో ఒక సలహా ఇస్తారు, నీ తోటి ఫ్రెండ్. ఆ సలహా ఇచ్చేటప్పుడు ఆ ఇచ్చే సలహా గురించి రివ్యూ చేయరు. అంటే ఏదో ఒకటి చేసేయాలి, తనకంటూ ఏం లేనప్పుడు ఏదో ఒకటి చేసేయాలి. ఏదో ఒకటి చేసేయాలనే తొందరలో ఆ చేసేటి బిజినెస్ అనే దాని గురించి ఎక్కువగా దాని గురించి తెలుసుకోరు. దాని గురించి మనం తెలుసుకున్న తర్వాత దానిలో ఉన్న లోటుపాట్లు అవన్నీ మనకి అర్థమైన తర్వాత దాని తాలూకా కష్టం ఏంటి, అది ఎలా చేస్తే మనకు వర్కౌట్ అవుతుంది, ఇవన్నీ మనకు తెలిసిన తర్వాతనే మనం బిజినెస్ అనేది చేయాలి. లేదు తొందరపడి వాడేదో సలహా ఇచ్చాడు, ఆ సలహా ద్వారా మనం దిగిపోయామంటే నష్టపోతాం. ఈ మధ్యన చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. మీరు మా డైరీ ఫామ్ స్టార్ట్ చేసేయండి, కోల్డ్ ఫామ్ స్టార్ట్ చేసేయండి, లేకపోతే గూట్ అండ్ సీప్ ఫామ్ స్టార్ట్ చేసేయండి, మీకు లక్షల్లో వచ్చేస్తుంది, మీకు కోట్లలో వచ్చేస్తుంది అనే ఆలోచన, ఆ మైండ్ సెట్కి తీసుకెళ్ళిపోతున్నారు. నువ్వు గూట్ అండ్ సీప్ ఫామ్ స్టార్ట్ చేయాలంటే దాని గురించి నువ్వు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి. ఏకంగా గూట్ అండ్ సీప్ ఆ గొర్రెలు కాసేవాళ్ళు లేదంటే ఆ ముందుగా ఫామ్ పెట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని దాంట్లో ఉన్న లోటుపాట్లు ఏంటి, ఎంత అవుతుంది, సెట్కి ముందు ఎక్కువగా సెట్ మీద ఎక్కువ మాత్రం ఖర్చు చేయకండి. లేదు నేను వాళ్ళ దగ్గరికి లేదని అనుకుంటే మీరే మీ సొంతంగా ఒక మొట్టమొదటిగా మీ ఇంటి దగ్గర లేకపోతే ఎక్కడో ఒక 2 లేదా 3 తక్కువలో తీసుకొని వాటిని పెంచండి. పెంచిన తర్వాత దాని తాలూకా అన్ని దాంట్లో ఏమైనా మోటాలిటీ ఉంటుందా, ఇప్పుడు ఏది వేయాలి, వ్యాక్సిన్ ఏం వేసుకోవాలి, దానికి మేత ఏం వేయాలి, ఇవన్నీ మీకు తెలుస్తాయి. మీరు దగ్గరుండి ఒకటి మీరు ఇన్వెస్ట్మెంట్ అంతా ఫస్ట్లోనే తెలుసుకోకన్నా సెట్ మీద పెట్టేసి ఇవన్నీ చేసే బదులు 1-2 ఉంటాయి, దాని తాలూకు తత్వం అంతా మొత్తం మీకు తెలుస్తుంది. అప్పుడు మీరు దాని తాలూకా ఆ బిజినెస్లో మొట్టమొదటిగా తక్కువ లో బడ్జెట్తో దిగండి. నేను కూడా ఇలాగే చాలా యూట్యూబ్ ఛానల్స్ అవి చూసి ఏం బిజినెస్ చేయాలి అని అనేసి తొందరపాటులో ఒక దాబా స్టార్ట్ చేసాం. ఆ దాబా ఏంటంటే ఇంచుమించు మేము ఇద్దరు ఫ్రెండ్స్ కూడా చెరు సగం పెట్టుకొని మేము రెంట్కి తీసుకున్నాం దాబా. అది ఇంతకుముందు కూడా 2-3 సార్లు క్లోజ్ చేసి ఓపెన్ చేసి పనులు తెలుసుండి కూడా మేము ఏదో చేసేయాలి తొందరపడి తీసేసుకున్నాం. ఇంచుమించు మేమిద్దరం కూడా చెరుకు 50,000 లాస్ అయిపోయాము దాంట్లో. అందుకనే ఆ దాబా మేము తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఆయన ఏమన్నారంటే, ఇది బాగానే నడుస్తుందమ్మా, మాకు 2 దాబాలు ఉండడం వల్ల మనం మెయింటైన్ చేయలేకపోయాము, రోజుకి 10,000 అవుతుంది, అది ఇది అవుతుంది అంటే తన దగ్గర ఉన్నది మనకి ఇవ్వడానికి అబద్ధాలు చెప్పేసి మనకు అని చేస్తారు. దగ్గర మనం నెలకు సరిపడగా మొత్తం రా మెటీరియల్ ఏంటి మొత్తం అన్నీ తీసుకున్న తర్వాత అది ఫస్ట్ 2 days బాగా నడిచింది. ఒక 8,000-9,000 వరకు అయింది.
ఒక 5 డేస్ వరకు అలా కొద్దిగా లాగింది. ఆఫ్టర్ 5 డేస్ మేము నడిపిందే 15 డేస్. ఆఫ్టర్ 5 డేస్ రోజుకి 1000 వస్తే ఒట్టు. రోజుకి 1000 రూపాయలు చేయడం కష్టం అయిపోయేది. అలా అంటే తొందరపడి ఏదో ఒక బిజినెస్ చేయకండి. యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అది చేయండి ఇది చేయండి దీనికి లక్షల్లో వస్తుంది, అన్ని ఛానల్స్ అనలేదు. ఇలా మభ్యపెట్టి మిమ్మల్ని వాళ్ళు వ్యూస్ కోసం చేస్తారు. ఆలోచించి యువత ఆలోచించి మంచి డెసిషన్. నేను సొంతంగా బిజినెస్ చెయ్యొద్దని నేనే అనట్లేదు, చెయ్యండి. బిజినెస్ చేస్తేనే ప్రాఫిట్ ఉంటుంది. ఉద్యోగాల్లో గెయిన్ ఉంటే ఉండొచ్చు, దానికి ముందు. కానీ మీ సెల్ఫ్గా చేసుకుంటే బిజినెస్ మించి ఏం లేదు. కాకపోతే మీరు ఏదైనా బిజినెస్ చేయాలంటే దాంట్లో మినిమం ఒక 2 months 3 months మీకు ఫుల్ నాలెడ్జ్, ఆ బిజినెస్ తాలూకు నాలెడ్జ్ వచ్చిన తర్వాతనే ఆ బిజినెస్లో దిగండి. అంతేగాని ఏదో మనకు ఫ్రెండ్ సజెషన్ ఇచ్చారు, లేదా మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళు సజెషన్ ఇచ్చారు, దీంట్లో అన్ని లక్షల లాభం ఉంది, దాంట్లో అన్ని లక్షల లాభం ఉంది అనేసి ఏం తెలుసుకోకుండా బిజినెస్ చేయాలనే ఆలోచన మాత్రం చేయకండి. ఇది నేను వ్యూస్ కోసమో లేకపోతే యూట్యూబ్ కోసమో నేను చెప్పట్లేదు. బేసిక్గా నేను లాస్ అయ్యాను. ఇలా వేరే వాళ్ళ మాటలు వినేసి ఇద్దరం కలిసి స్టార్ట్ చేసి ఇంచుమించు మేము 1 లక్ష రూపాయలు 50,000 లాస్ అయిపోయాం మేము. ఆ అమౌంట్ ఇంట్లో వాళ్ళకి తెలియకన్నా అప్పు చేస్తే ఇచ్చాం. ఇప్పుడు అప్పు తీర్చుకోవాలి. అంటే ఎక్కువ అమౌంట్ అయితే మేము తీర్చలేని తెలియదు. కానీ అంటే మా చేతుల్లో తీర్చుకోగలిగిన అమౌంట్ కాబట్టి మేము గెయిన్ అవ్వగలిగాము దాని నుంచి. ఓకే ఫ్రెండ్స్, ఏదైనా సరే చేయాలనుకుంటే దాని గురించి ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసుకునే ఆ బిజినెస్ స్టార్ట్ చేయాలి. యూట్యూబ్లో చూసే లేకపోతే ఏదో ఫ్రెండ్స్ సలహా ఇచ్చాడనో అని మాత్రం చేయకండి. నమస్కారం.